తల్లికి వందనం పథకం 2026 విద్యార్థి పేరుతో బ్యాంక్ ఖాతా తప్పనిసరి, జూలై 10 లోపు ఎన్పీసీఐ అనుసంధానం పూర్తి చేయాలి. అనంతపురం, జూలై 4, రాష్ట్ర ప్రభుత్వం 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి అమలు చేయనున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో పొందాలంటే విద్యార్థి పేరుతోనే బ్యాంకు లేదా తపాలా బ్యాంకులో వ్యక్తిగత ఖాతా తప్పనిసరిగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరమ్మ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు వెంటనే తమ పేరుతో కొత్త బ్యాంకు ఖాతా లేదా తపాలా బ్యాంకు ఖాతా తెరవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ప్రతి అర్హత కలిగిన విద్యార్థి తన పేరుతో బ్యాంకు ఖాతా కలిగి ఉండటం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థి పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా ఎన్పీసీఐ వ్యవస్థతో అనుసంధానం చేయాలని తెలిపారు. ఎన్పీసీఐ అనుసంధానం పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని అర్హులైన విద్యార్థులకు సూచించారు. గడువు ముగిసేలోపు బ్యాంకు ఖాతా ప్రారంభించడం, ఎన్పీసీఐ అనుసంధానం పూర్తి చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్యాలు, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల సిబ్బంది ఈ ప్రక్రియలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులు కోరారు. అర్హులైన ప్రతి విద్యార్థి పేరుతో కొత్త బ్యాంకు ఖాతా తెరిపించి దానిని ఎన్పీసీఐతో అనుసంధానం చేసే వరకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. అలాగే సంబంధిత విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని నిర్ణీత గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. పథకం ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకోవాలంటే విద్యార్థి పేరుతో బ్యాంకు ఖాతా అలాగే ఎన్పీసీఐ అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలని మరోసారి అధికారులు స్పష్టం చేశారు.